హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మరొక 2 బ్రేక్‌ఫాస్ట్ చట్నీస్ అనేవి చూపిస్తున్నానండి. టిఫిన్స్‌లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో కొంచెము ఫ్రై చేసుకొని దాన్ని చల్లారినాక ఈ విధంగా ఏ ప్రాసెస్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని, అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తుంచి వేసేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే టేస్ట్‌కి తగినంతగా సాల్ట్ వేసేసుకొని వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డైరెక్ట్‌గా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకునే చట్నీస్ అనేవి చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి. హోటల్ స్టైల్‌లో కూడా కొబ్బరి చట్నీ, అలాగే పుట్నాల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీలో, దోసలోకి, వడలోకి, బోండా ఎటువంటి వాటికైనా చాలా బాగుంటుందండి. రవ్వ దోసలోకి ఎస్పెషల్‌గా ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకొని పోపు వేసేసుకోవడమే. స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. పోపు ప్యాన్లోకి ఆయిల్ వేసిన తర్వాత హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఈ పోపు అనేది వేసేసుకొని అంతా కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది చట్నీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ దోసలోకి మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే రెండో చట్నీ వచ్చేసి పుట్నాల చట్నీ. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకు కావాలి అంటే గట్టి చట్నీ మాదిరిగా వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోకుండా చేసుకోవచ్చు. లేదంటే లూజ్ కన్సిస్టెన్సీ లాగా చేసుకొని ఇడ్లీలోకి కూడా వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది ఏ విధంగా చేసుకోవాలంటే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పుట్నాలు, అలాగే కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి ముక్క, మీకు నచ్చితే పచ్చి కొబ్బరి ముక్క వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి కొన్ని పల్లీలు వేసుకోండి. అవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని దాంట్లోకి టేస్ట్కి తగినంతగా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే ఇలా మనకి జారుడు మన లూజ్ చట్నీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈజీగా అయిపోతుంది కూడాను. ఈ విధంగా అంతా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసి దీన్ని కూడా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా త్వరగా మనకు మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా ఈ విధంగా చట్నీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే ఏంటంటే మనకి వడలోకి కానీ, బోండాలోకి కానీ, ఇడ్లీకి ఇవి చాలా బాగుంటుంది. దోశలోకి అయితే కొంచెం గట్టిగా వాటర్ అనేవి తక్కువగా వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్లో పోపుకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఈ పోపు అనేది బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, అంతేనండి. ఈ పోపంతా బాగా వేగిన తర్వాత చట్నీలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇంతకుముందు కూడా నేను 2 చట్నీలు అనేవి పెట్టాను. అవి కూడా ఒకసారి చూడండి. హోటల్ స్టైల్లో పల్లీల చట్నీ అండ్ అలాగే అల్లం చట్నీ, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒకసారి నా ఛానల్లో చూడండి. చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడాను. అలానే ఈ ప్రాసెస్ కూడా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ నొక్కితే నేను పెట్టంగానే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.